డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలోని చిన్నగుళ్లపాలెంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. తమ గ్రామంలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మా గ్రామంలో ఓట్లు అడగడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు సిగ్గుంటే అభివృద్ధి చేసిన తర్వాతే రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సచివాలయ సిబ్బందితో కలిసి ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో మా గ్రామంలో అభివృద్ధి జరగలేదని, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా మాకు లేదా అంటూ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కనీస వసతులు కూడా లేవని వాపోతున్నారు. గ్రామం అండి మాది. మేము శాంతియుతంగా ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నామండి. ఫ్లెక్సీ పెట్టుకుంటే రాజకీయం గురించి దేని గురించి మేము దాంట్లో కలగ చేసుకోలేదండి. మా రోడ్డు నిర్మాణం కోసం, డ్రైనేజీ మరియు స్ట్రీట్ లైట్ల కోసం మేము మాట్లాడుకున్నామండి. ఫ్లెక్సీ పెట్టుకున్నామండి. గత 20 సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలందరూ ఆ రోడ్డు కోసం తిరుగుతున్నారండి. మాకంటే వయసులు ఇప్పుడే వచ్చే మాకు రాజకీయాల గురించి ఇప్పుడే తెలిసింది, కానీ గ్రామ ప్రజలందరూ అంతలా తిరిగినా రోడ్డు కాదు కదండి, రోడ్డు చిప్స్ కూడా జరగలేదండి. మాకు 20 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి డెంగ్యూ మలేరియాతో బాధపడుతున్నామండి. కిందటి సంవత్సరం దగ్గర 200 కేసుల దాకా డెంగ్యూ కేసులు నమోదయ్యాయండి మా గ్రామంలో. స్ట్రీట్ లైట్ లేదండి. నైటు అసలు ఆ రోడ్డు అంటే వెళ్ళలేకపోతున్నాం. వర్షం వచ్చిందంటే గ్రామంలో పిల్లలందరూ వచ్చి రోడ్డు మీద ఆడుకుంటారండి. అయినా సరే ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. దోమలు విపరీతంగా పెరిగాయండి. గ్రామం నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ పార్టీ పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము గ్రామం తరపున ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టుకున్నామండి. ఆ ఫ్లెక్సీని దౌర్జన్యంగా పోలీసులు వచ్చి చింపేయడం జరిగిందండి. సచివాలయం మరియు పోలీసులు కూడా చింపేశారండి ఆ ఫ్లెక్సీ తీసుకుని వెళ్ళారండి. దానికోసం మేము మళ్ళీ అర్జీ పెట్టుకుంటున్నామండి.